ఇల్లు కొనాలి అనుకోగానే అందరికీ వచ్చే మేజర్ డౌట్ ఇండివిడ్యువల్ హౌస్ బెస్టా? అపార్ట్మెంట్ బెస్టా? అని చెప్పేసేసి. అయితే ఈ డెసిషన్ మేకింగ్‌లో మేజర్‌గా ఫ్యామిలీ, సొసైటీ, రిలేటివ్స్ ఇలా వీళ్ళ ఆహ్, ప్రమేయం లేదా వాళ్ళ డెసిషనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందనమాట. కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ లైఫ్ స్టైల్‌కి మీకు ఏది బెటరు అని చెప్పేసేసి మీకొక క్లారిటీ వస్తుంది. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. ఇండివిడ్యువల్ హౌస్ అంటే ఏంటి? ఇండివిడ్యువల్ హౌస్ అంటే మనకే ల్యాండ్ ఉంటుంది, మనకే రూఫ్ ఉంటుంది, మనవే రూల్స్, మనకి నచ్చినట్టు ఉండొచ్చనమాట. మనకి నచ్చినప్పుడు రెనోవేట్ చేసుకోవచ్చు. కిడ్స్ ఉంటే వాళ్ళ కోసం స్పెషల్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఎక్కువ మన రూలింగే ఉంటుంది. లైక్ మనదే మొత్తం ఆప్షన్స్ ఉంటాయి. సో, అడ్వాంటేజెస్ ఇవే అనమాట. ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ మొత్తం మనకే ఉంటుంది కాబట్టి, ఎక్కువ మనవే రూల్స్ ఉంటాయి కాబట్టి, ఆ ల్యాండ్‌కి ఫ్యూచర్‌లో ఎక్కువ అంటే కాస్ట్ అలా ఏమన్నా పెరిగితే అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ వచ్చేసేసి సెక్యూరిటీ మనమే చూసుకోవాలి. మెయింటెనెన్స్ కూడా మొత్తం మన మీదనే ఉంటుంది. ఏదన్నా ఎమర్జెన్సీ అలా ఉన్నప్పుడు కూడా హెల్ప్ దొరకడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. మరి అపార్ట్మెంట్ అంటే దీనికి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉండేదే అపార్ట్మెంట్ అనమాట. షేర్డ్ లివింగ్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఉంటుందనమాట. ప్రైవసీ ఉండదు. కానీ స్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, ఉమెన్స్, చిన్న చిన్న ఫ్యామిలీస్‌కి అపార్ట్మెంట్స్ కొంచెం కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఎప్పుడూ గూడా ఎవరో ఒకరు కంపెనీ ఉన్నట్టుంటుంది. కిడ్స్‌కైతే ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ సెక్యూరిటీ ఆల్ ద టైమ్ ఉంటుంది. పవర్ బ్యాకప్, లిఫ్ట్ అని చెప్పేసేసి ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పిల్లలకి, ఉమెన్‌కి కంఫర్టబుల్‌గా అనిపిస్తుందనమాట. అయితే ఇందులో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉండాలి. మనకి కావాల్సినంత ప్రైవసీ దొరకదు. ఒకవేళ ప్రైవసీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి. అండ్ దానితో పాటు రెనోవేట్ మనకి నచ్చినప్పుడు చేసుకోవడం పాసిబుల్ అవ్వదనమాట. బికాజ్ మనం ఎప్పుడూ గూడా షేర్డ్ లివింగ్‌లో ఉంటాం గాబట్టి. అయితే ఇప్పుడు ఎవరికి ఏది బెస్ట్ అని మాట్లాడుకుంటే, పర్టిక్యులర్‌గా వీళ్ళకి ఇదే బెస్ట్ అందరికీ కామన్‌గా చెప్పలేమనమాట. సో, దట్ డిపెండ్స్ అపాన్ లైఫ్ స్టైల్స్. యూజువల్‌గా ఇప్పుడు మా సిట్యుయేషనే తీసుకుంటే మేమిద్దరం వర్కింగ్ అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంట్లో ఉండము. సో, అప్పుడు మేమేం ఎక్స్‌పెక్ట్ జేస్తామంటే ఇంటికి కొంచెం సెక్యూరిటీ కావాలి అని అన్నట్టు అనుకుంటాం. సో, అపార్ట్మెంట్స్‌లో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఎలాన్‌గా ఉన్నప్పుడు లైక్ తనకి వర్క్ ఎక్కువ ఉండి ఊరెళ్ళాలనుకున్నా, నాకు వర్క్ ఎక్కువ ఉండి ఊరెళ్ళాలి అని అనుకున్నప్పటికీ గూడా ఇండివిడ్యువల్ హౌస్‌లో చాలా కష్టంగా అనిపిస్తది ఒక్కరమే ఉన్నట్టు. అపార్ట్మెంట్‌లో అయితే సింగిల్‌గా ఉన్నప్పటికీ ఎవరో ఒకరి హెల్ప్ లేదా సపోర్ట్ దొరుకుతూ ఉంటుందనమాట. అండ్ దానితో పాటు ఇండివిడ్యువల్ హౌస్‌లో ఎక్కువ వర్క్ ఉంటుంది. స్పెషల్లీ వర్కింగ్ వుమెన్ పర్సెప్షన్ నుంచి మాట్లాడుతున్నా. ఆబ్వియస్‌గా ఇల్లు స్పేస్ మొత్తం మనదే ఉంటుంది గాబట్టి, ఇంటి చుట్టూ క్లీనింగ్, ఇంట్లో క్లీనింగ్ ఇదంతా గూడా చాలా టైమ్ టేకింగ్ ఉంటుంది. కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్‌లో అయితే ఆ పని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కూడా ఆలోచించాలా అంటే బీయింగ్ ఎ వర్కింగ్ వుమెన్ నాకు ఆలోచించాలి అని అనిపిస్తది. కిడ్స్‌కి కూడా అంతే. ఇండివిడ్యువల్ హౌస్‌లో ఆబ్వియస్‌గా ఒక కాలనీ లాగా ఉండుంటే వాళ్ళకి ఫ్రెండ్స్ దొరుకుతారు. బట్ అపార్ట్మెంట్‌లో ఉంటే ఏంటంటే, అదే అపార్ట్మెంట్‌లో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం మంచిగా ఉన్నట్టు ఉంటుంది. సింగిల్‌గా ఉంటున్న ఫీలింగ్ ఉండదనమాట. స్పెషల్లీ అపార్ట్మెంట్‌లో మనకి ఎంత డోర్స్ క్లోజ్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళు బతుకుతారో అపార్ట్మెంట్స్‌లో అన్నట్టు ఉంటుంది. కానీ స్టిల్ ఎట్ ద ఎండ్ మనకేదన్నా సపోర్ట్ కావాలి అని అనుకుంటే వస్తారు. ఇకపోతే ఎవరికి బెటర్ కాదు అని అనుకుంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. అండ్ చాలా ప్రైవసీ కోరుకుంటూ ఉంటారు. అండ్ చాలా మందికి ఇల్లు స్పేషియస్‌గా ఉండాలి. చుట్టూ కూడా కొంచెం తిరగడానికి ప్లేస్ ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకైతే ఇండివిడ్యువల్ హౌస్ మంచిగా ఉంటుంది. సో దట్ చెట్లు పెంచుకోవడానికి లేదా ఇల్లు వాళ్ళకి నచ్చినట్టు రెనోవేట్ చేసుకొని, వాళ్ళకి నచ్చినట్టు స్పేషియస్‌గా ఉండడానికి మంచిగా అనిపిస్తది. సో, అలాంటి వాళ్ళకి ఇండివిడ్యువల్ హౌస్ అయితే చాలా మంచిగా అనిపిస్తది. సో, వీళ్ళకి ఇదే బావుంటుంది, వీళ్ళకి ఇదే బావుంటుంది అని ఎవరు డిసైడ్ చేయలేరు. అది వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అందరూ మెయిన్‌గా ఆలోచించేది అంటే కాస్ట్ అండ్ ఫండ్స్ ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పేసేసి. ఇండివిడ్యువల్ హౌస్ అయితే యెస్ ఐ అగ్రీ ల్యాండ్ మొత్తం మనకే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్‌లో ఆ ల్యాండ్‌కి కాస్ట్ పెరిగి లైక్ కొంచెం ఎక్కువ గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందనమాట. వేరస్ కమింగ్ టు అపార్ట్మెంట్ వాల్యూ ఎప్పటికప్పుడు డిప్రికేట్ అవుతూనే ఉంటుంది. ఏదైతే ల్యాండ్ షేర్ మనకుంటుందో దాని వాల్యూ మాత్రమే మనకొస్తూ ఉంటుందనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఇండివిడ్యువల్ హౌస్ కట్టాలంటే ఆబ్వియస్‌గా కన్‌స్ట్రక్షన్ ఎక్కువవుతుంది. ఆహ్, హోమ్ లోన్ డబ్బులకి అలా వెళ్ళినా గూడా కాస్ట్ ఎక్కువవుతుంది. అండ్ కన్‌స్ట్రక్షన్ పీరియడ్ గూడా ఎక్కువ పడుతుంది. కానీ అపార్ట్మెంట్స్‌కొచ్చేసరికి కొంచెం తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయి. అండ్ రెడీ టు మూవ్ దొరుకుతాయి గాబట్టి మనకంత స్ట్రెస్ ఉండదు. దాంతో పాటు ఇండివిడ్యువల్ హౌసెస్‌లో ఏంటంటే
మెయిన్‌లీ సిటీస్‌లో అనమాట. ఇట్లా హైదరాబాద్ లాంటి సిటీస్‌లలో ల్యాండ్ స్కార్సిటీ ఉంటుంది. మనం ఇక్కడ మనకి జాబ్‌కి దగ్గరలో, ఆఫీస్‌లకి దగ్గరలో తీసుకోవాలి అని అనుకుంటే, ఖచ్చితంగా మన బడ్జెట్‌లో రావు. కోట్లల్లో ఉంటాయన్నమాట. ఈవెన్ అపార్ట్మెంట్స్‌లే క్రోర్స్‌లో ఉన్నాయి. సో, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్‌లో మాత్రం ఇండివిడ్యువల్ హౌసెస్ తీసుకోవడం చాలా కష్టం గాబట్టి, ఇంక లేదు మేము ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఇక్కడ హౌస్ కావాలి అని అనుకుంటే, ఖచ్చితంగా అపార్ట్మెంట్‌కే వెళ్ళాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎమోషనల్ అండ్ సోషల్ రియాలిటీ అన్నమాట. చాలామంది అనుకుంటారు అపార్ట్మెంట్స్‌లో ఎవరి బతుకు లైక్ ఎవరి లైఫ్ వాళ్ళదే ఉంటుంది అని చెప్పేసేసి. నార్మల్ డేస్‌లో అలా ఉంటుంది ఏమో కానీ ఫెస్టివల్స్ అందరూ కలిపి చేసుకోవడము, లేదా చిన్న చిన్న గ్యాదరింగ్స్ పెట్టుకోవడము ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి అపార్ట్మెంట్‌లో. అదే ఇండివిడ్యువల్ హౌసెస్‌లో అయితే ఎప్పుడూ ఒక్కరమే ఉంటున్నాం. స్పెషల్లీ హౌస్ వైఫ్స్‌కి ఎప్పుడూ ఒక్కరే ఉంటున్నాము. ఎవరు లేరు మాట్లాడడానికి. ఇంటి పక్కన ఒక కాలనీ లాగా ఉంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. కానీ మరీ ఇండివిడ్యువల్‌గా ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. కానీ అపార్ట్మెంట్స్‌లో కొంచెం ఆ లోన్లీ ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. ఎమోషనల్‌గా మనకి ఎవరో ఒకరు ఉన్నారులే అన్న ఒక ఫీలింగ్ ఉంటుందనమాట. సో, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మీకు ఒకవేళ మీ ప్రయారిటీస్‌లో సేఫ్టీకి ఎక్కువ ప్రియారిటీ అండ్ కిడ్స్‌కి టైమ్ స్పెండ్ చేసుకోవడానికి ఇంకా కొంచెం వేరే కిడ్స్ గ్రూప్ ఎక్కువ కావాలి. లేదా వాళ్ళ ఫ్యూచర్ కోసం కావాలి అని లేదంటే మీకు కూడా టైమ్ అండ్ పీస్ ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళకైతే అపార్ట్మెంట్ బెస్ట్ అని నేను చెప్తాను. లేదు మాకు ప్రైవసీ ఎక్కువ కావాలి, ఫ్యూచర్‌లో ల్యాండ్ వాల్యూ మంచిగా ఉండాలి, మెయింటెనెన్స్ అదంతా కూడా మా కంట్రోల్‌లో ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇండివిడ్యువల్ హౌస్ బెటర్ అనమాట. సో, ఇది మొత్తం కంప్లీట్‌గా మీ చాయిసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, స్పెషల్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడాను ఇల్లంటే జస్ట్ ఒక 4 గోడలు కాదు. అదొక ఎమోషన్ అన్నమాట. దాంతో చాలా అటాచ్డ్‌గా ఉంటారు చాలామంది కూడాను. సో, మీకు పీస్ లేదా ప్రైవసీ సెక్యూరిటీ ఏది ఇంపార్టెంట్ ఏంటి? మీ లైఫ్ స్టైల్‌కి మీకు ఏది కావాలి అని మీరు ప్రశాంతంగా కూర్చొని థింక్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. రిలేటివ్స్ చెప్పారనో, సొసైటీ ఏదో ఒక కంక్లూడెడ్ డెసిషన్ ఇస్తుందనో అలా కాకుండా మనకి ఏది బెస్టో అది చూస్ చేసుకోవడమే కరెక్ట్. అండ్ యాహ్! వీడియో గనక మీకు నచ్చితే లైక్ జేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. సో దట్ మీరు హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నాకు కూడా మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ మీకసలు ఏది ఎక్కువ ఇంట్రెస్టెడ్ అపార్ట్‌మెంటా? ఇండివిడ్యువలా? అని చెప్పేసేసి కింద కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.